రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు వ్యవసాయ మార్కెట్లలో నిలిపివేయబడ్డాయి. అతిపెద్దదైన ఎండుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి మిల్లర్లు, వ్యాపారస్తులు కలిసి పత్తి కొనుగోలును నిరవధికంగా బంద్ పాటిస్తున్నారు. కిసాన్ కపాస్ యాప్పై రైతులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 క్వింటాల నుంచి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ తెలపడం రైతులు సరుకులు అమ్ముకునే స్వేచ్ఛ కోల్పోయేలా ఉందన్నారు. నిర్ణయాలను వెనక్కి తీసుకుని పక్షంలో కొనుగోలును నిరవధికంగా కొనసాగిస్తామంటున్న కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఉరుమురుమి మంగళం మీద పడ్డ చందంగా అయింది వరంగల్లోని పత్తి రైతుల పరిస్థితి. ఇవాళ సీసీఐ తీసుకొచ్చిన నూతన సంస్కరణలు వాటి వల్ల తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇవాళ పత్తి మిల్లుల యాజమాన్యం అంతా కూడా కొనుగోళ్లను నిలిపివేసి నిరవధిక బంద్కు దిగింది. మాకు వారు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు చాలా ఇబ్బందిగా మారాయి. L1, L2, L12 వరకు ఏదైతే మిల్లులను విభజించారో దానివల్ల మిల్లర్స్ బతికే పరిస్థితి లేదు, మిల్లులు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి వీరు బంద్ను పిలిపివ్వడంతో రైతులందరూ కూడా సరుకులు తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేయక అటు సీసీఐ కూడా రాక ఇవాళ మొత్తం మార్కెట్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనతో మిల్లర్స్ అసోసియేషన్ మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఈ బంద్కు మీరు దిగాల్సి వచ్చింది? మరి దీనివల్ల చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి? మీరు కోరుతున్న నిబంధనలు ఏంటి? వారు తీసుకొచ్చిన నూతన సంస్కరణలు ఏంటి? ఈరోజు తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 322 మిల్లులు అలాగే మార్కెట్ యార్డ్స్ కూడా పూర్తిగా బంద్ కొనసాగుతున్నది. ఏదైతే ఒక ఖమ్మం నిన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు కొత్త కమిటీ పాత కమిటీ అనేది నిర్ణయం తీసుకోకుండా అక్కడ ఉన్నది. ఈరోజు వాళ్ళు కూడా అక్కడ కొత్త కమిటీ వాళ్ళు లెటర్ ఇచ్చిండ్రు, రేపటి నుంచి బంద్ అనేది. ఈరోజు ఏదైతే నెల రోజుల నుంచి సీసీఐ ఆపరేషన్స్ జరిగిన కాంచెలి గతంలోపటినే ఏదైతే మేము మంత్రివర్యులు సీసీఐ సిఎండి సమక్షం లోపల మీటింగ్ లోపల మేము చెప్పడం జరిగింది, అన్ని మిల్లులు నడవాలి, మాకు ఎలాంటి భేషజాలు లేవు. దాంట్లోపల దగ్గర ఒక్కొక్క మిల్లు లోపల మరి 150 నుంచి 200 దాన్ని ఇండైరెక్ట్ డైరెక్ట్గా మొత్తం కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా 30-40 వేల మంది ఉంటారు. ఇవాళ 21 లక్ష రైతాంగం పంట పండిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉన్న ఒక ఇండస్ట్రీ కాబట్టిగా దీన్ని మొత్తం మిల్లులు నడిపితేనే రైతులకు సౌకర్యంగా ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ నిర్ణయించిన ధర ఒకటే ఉన్నది కాబట్టిగా ఆ ఒక్క ధరను మరి మీరు డివైడ్ చేసి కొన్ని మిల్లులు ఇబ్బంది చేసే పరిస్థితులు ఉన్నది. కాబట్టిగా మరి తప్పనిసరిగా అన్ని మిల్లులు నడపాలని చెప్పి నెల రోజుల నుంచి చెప్తుంటే మరి వాళ్ళు రేపు మాట్లాడతాం ఎల్లు మాట్లాడతామని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మా విజ్ఞప్తిని కూడా పెడచెవి పెట్టి మరి 6వ తారీఖు బంద్ చేస్తామంటే మంత్రివర్యులను ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చి సీఎండీతో మాట్లాడిన 3-4 రోజులలో కూడా మరి పరిష్కారం దొరుకుతుందని అంటే మరి అప్పుడు కూడా మేము బంద్ కాల్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కేంద్ర మంత్రులు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి అలాగే సెంట్రల్ గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్ మినిస్టర్కి కూడా మేము మా విజ్ఞప్తులు చేసినా కానీ ఇప్పటివరకు కూడా దాన్ని పరిష్కరించకపోతేనే విధిలేని పరిస్థితుల్లో కూడా 4 రోజుల కింద మేము నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెటర్స్ ఇచ్చి బంద్లో కూడా పాల్గొనడం జరుగుతున్నది. తప్పనిసరిగా ఇప్పటికైనా కానీ ఇండస్ట్రీస్ని ఆదుకొని తెలంగాణ రైతాంగాన్ని మరి ఆదుకొని తొందరగా ప్రొక్యూర్మెంట్ ఈజీగా రైతు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మా విజ్ఞప్తిని మన్నించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తప్పనిసరిగా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇవాళ చూస్తున్నాం కిసాన్ కవాప్ అని ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. 7 క్వింటాళ్లే అమ్ముకోవాలి, అంత మాత్రమే మేము తీసుకుంటామని చెప్పి ఈ నిబంధనలు ఏ విధంగా రైతులను ఇబ్బంది చేస్తున్నాయి? కపాస్ కిసాన్ యాప్ ఎప్పుడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదైతే డెవలప్మెంట్ నూతన విధానాలు తీసుకొస్తుందో అప్పుడు రైతు అవేర్నెస్ తీసుకోవాలి, పైలట్ ప్రాజెక్టు పెట్టాలి. దేశవ్యాప్తంగా కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఇలా వర్షాలు పడి వాస్తవంగా రైతుకు పంట దిగుబడి తక్కువ ఉంది, ఆ పరిస్థితుల్లో ఫోర్స్ లేదు. కానీ ఇంకో 2-3 రోజులు అయితే ఫోర్స్ దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ఫోర్స్ వస్తుంది. అప్పుడు యాప్ పనిచేయకపోతే రైతు ఎక్కడికి పోవాలి? నీ అంటే ఇష్టానుసారం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు రైతు సంఘాలతోటి జిన్నింగ్ మిల్ యజమానులతోటి మీటింగులు పెట్టి పలు దఫాలుగా తీసుకొచ్చి
పైలట్ ప్రాజెక్ట్ ఒక వరంగల్, ఒక మహబూబ్ నగర్, ఒక ఆదిలాబాద్, లేకపోతే ఒక నాగ్పూర్, ఒక పూణేనా, ఒక ఆంధ్రప్రదేశ్, ఏదో ఒక రాష్ట్రంలో ఒక జిల్లా ప్రాంతం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ పెట్టి ఆ యాప్ సక్సెస్ అయితే విరివిగా ప్రచారాలు చేసి మీడియా ద్వారా, పత్రికల ద్వారా, పాంప్లెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా టామ్ చేయించి ఎక్కడ చేసిండ్రు? గిరిజన రైతాంగం ఉంది, ఫోన్ అంటే తెలియదు వాళ్ళకు. పత్తి ఎంఎస్పి కొనాలా, ఎవరికి కొనాలి? ఎక్కడ ఇప్పుడు కొత్తగూడెం, భద్రాచలం ఉంది, ములుగు అవతల ప్రాంతం ఉంది. గిరిజనులు వాళ్ళు పత్తి పండిస్తారు తప్ప రైతు సౌకర్య దగ్గర తీసుకోకపోతే అమ్ముతారు, లేకపోతే సీసీఐ కొంటే సీసీఐ పట్టుకొస్తారు. కానీ సీసీఐ ఇవ్వాలా, కపాస్ కిసాన్ యాప్లో బుక్ చేసుకొని రమ్మని చెప్తే అది ఎంత మేరకు సమంజసం? ఇదంతా మీకు పూర్తిగా అర్థమయ్యేది ఏంటంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైతులను కొనకుండా ఎగనాగం పెట్టడానికి తప్ప అది ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కనబడుతుంది. పత్తి ధర చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మొత్తం గంపగుత్తగా కొనాల్సి వస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. పోయిన సంవత్సరం 40 లక్షల బేలు కొన్నాము, ఇవాళ మొత్తం పత్తిని సీసీఐ కొనాల్సింది తప్ప వేరే దిక్కు లేదు. రేటు 1500 డిఫరెన్స్ ఉంది. ఈ కొనుగోలు తప్పించుకోవాలంటే నాటకాలు ఆడాలి. ఆ నాటకమే ఈ L1 L2 తేడా అన్ని మిల్లులకు ఇవ్వకుండా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నాం, 23 మిల్లులు వరంగల్లో ఉన్నాయి. 23 మిల్లులకు వచ్చిన 12 మిల్లుల సరుకు 23లో పంచుకుంటాం. నీకేం ఇబ్బంది? ఒకటే ధర ఉంది కదా, నీకు ఫైనాన్షియల్ బర్డన్ లేదు కదా. అంటే అట్లా కాదు. ఏంటంటే అసోసియేషన్ డివిజన్ తీసుకురావాలి, పత్తి కొనుగోలు తప్పించుకోవాలి. అన్ని 23 ఓపెన్ చేస్తే రాని రైతులను తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చి యాప్ స్లాట్ బుక్ చేసి తీసుకొచ్చి పత్తి కొనుగోలు పెరుగుతాయి ఏంటంటే తప్పించుకోవడానికి ఒక మార్గం తప్ప ఇది ఏం కనబడతలేదు. వివక్ష కనబడుతుంది తెలంగాణ రైతాంగం పక్షాన. ఇప్పటికే ఈ ముంతా తుఫాన్ తోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రైతాంగము. ఈ దిగుబడి కూడా చాలా తగ్గిపోయింది. ఇవన్నీ తీసుకొచ్చింది. వాస్తవంగా ఏంటంటే 12 క్వింటాల పండే రైతు ఉంటాడు, 7 క్వింటాల పండే రైతు. వారం రోజులు కొన్న తర్వాత రాత్రి పని 7 క్వింటాలది. ఇదే వివక్ష ఆంధ్రప్రదేశ్లో ఉంది. జిల్లాకు గుంటూరు జిల్లాలో 15 క్వింటాలు పండి అమ్ముకోవచ్చు, మన్యం జిల్లాలో 7 క్వింటాలు పండుకోవచ్చు. మరి 7 క్వింటాలకు ఉన్నది 15 క్వింటాలు, మరి ఒకటే 7 క్వింటాలు పండితే ఇదేం అన్యాయం? ఇది ఆలోచించాలి రైతాంగం కూడా. మన ముఖ్యమంత్రి ఉన్నాడు, జూబ్లీ హిల్స్ ఎన్నిక అయిపోయింది. మరి ఇప్పటికైనా స్పందించాలి కదా. ఇలా ఢిల్లీకి వేయండు, ఒక ప్రెస్ అడ్రస్ చేసి అంటే ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసాల్సి ఉండే. వివక్ష చూస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, మా మీద కక్ష కడుతుంది, మా రైతాంగం మీద ఇబ్బంది పెడుతున్నది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ప్రెస్ అడ్రస్ చేసేది ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా రైతాంగం ఎందుకు బంద్ చేసుకోవాలి? మార్కెట్లు ఎందుకు అమ్ముకోకూడదు? అంటే ఒక్కసారి అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పి ఇది చాలా విచిత్రాలు ఉన్నాయి. ఆ లోతుగా పోతే మాకు అర్థమవుతుంది. ఇలా మిల్లుకు ఒక జిన్నుకు 40 క్వింటాల కన్నా ఎక్కువ పత్తి తీసుకురావద్దు. 1 నుంచి 5 రోజులు నడుస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం పత్తి అయిపోతుంది. పత్తి ఉండదు, దానిలో రైతు ఇబ్బంది పడాలి. ఈ పరిస్థితి ఉంది. ఇది రైతాంగం కానీ ఇది మొత్తం టోటల్గా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాగా ప్రభుత్వాన్ని ఆలోచించేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూస్తున్నాం మొత్తానికైతే అటు రైతుల మీద, ఇటు వ్యాపారస్తుల మీద, మిల్లర్ల మీద కక్ష సాధింపు చర్య కనపడతా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సీసీఐ తీసుకొచ్చిన నూతన సంస్కరణలు అసలు బాగోలేవని, వీటి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు తిరిగి ఇవాళ ఈ ఈ పత్తి మిల్లర్స్ కానీ, అటు సీసీఐ కానీ, వీరి వల్ల ఇవాళ బంద్ అనేది కొనసాగుతుంది. బంద్ వల్ల రైతులు తమ సరుకుల్ని తెచ్చి కొనుగోలు అమ్మకాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది. చాలా మంది రైతులకి డబ్బు అవసరం ఉంది. అటు మోంతా తుఫాన్ వచ్చేసి సగం ముంచితే వచ్చిన మిగిలిన సరుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుందామనంటే అమ్ముకునే పరిస్థితి లేకుండా మార్కెట్ మొత్తం నిరవధిక బంద్ పెట్టేయడం జరిగింది. నిరవధిక బంద్ మరి అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరైనా, లేకపోతే వారితో మంతనాలు జరిపైనా ఏదో ఒకటి చేసి ఒక సమస్య పరిష్కార మార్గం చూపిస్తే కానీ ఇవాళ అమ్మకాలు అనేవి కొనసాగుతాయి. ఇవాళ ఏదైతే రైతులు పండించిన పంట అంతా కూడా ఇంటి దగ్గర పెట్టుకొని ఉండడం జరుగుతూ ఉంది. అమ్మకాలన్నిటి నిలిచిపోయిన ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియని దుస్థితి నెలకొని ఉంది. కెమెరామెన్ రామరాజు, నరేంద్ర, HM TV, వరంగల్.